వెల్కమ్ టు నా స్టైల్ రెసిపీస్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాయ సాంబార్. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన రెసిపీ. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూసారా ఎలా ఉందో? చాలా బాగుంటుంది. ఆంధ్ర సైడ్ అయితే ఇలానే ఆనియన్స్ వేసేస్తారు. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటే అలానే వేసేస్తారు, కట్ చేయకుండా. చాలా బాగుంటుంది మునక్కాయ సాంబార్ అనేది. ఎవరికైనా నచ్చుతుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా మిస్టేక్ ఉన్నా సరే చెప్పండి, నాకు తెలుస్తుంది కదా. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏదన్నా మిస్టేక్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ. కందిపప్పు అనేది కొంచెం ఫ్రై చేసుకుంటే గ్యాస్ అనేది రాకుండా ఉంటుంది. ఇది 1 కప్ కందిపప్పు ఇలా బాగా కడిగి పెట్టుకున్నాను. కందిపప్పు అనేది మునిగేదాకా వాటర్ యాడ్ చేయాలి. కొంచెం ఎక్కువ, కొంచెమే. దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేస్తున్నాను, 1/4 టీ స్పూన్ ఆయిల్. ఇలా పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా విజిల్ పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు ఉడికేంత వరకు. ఒక గిన్నె తీసుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఇవి 3 స్పూన్ల ఆయిల్. ఇలా ఆయిల్ హీట్ అయినాక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. చిన్న స్పూన్ తెస్తున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ అని అంటున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. స్మెల్ అనేది చాలా బాగుంటుంది సాంబార్లోకి. పచ్చిమిరపకాయలు అండి, 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీల్చినవి 4 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. కొంచెం ఆవాలు చిటపట అనే వరకు ఫ్రై అవ్వాలి. ఇంగువ అండి, ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది సాంబార్కి. ఎండుమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ వేసానండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయాక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర చిన్న ఆనియన్ లేవు, ఇంకా చిన్న ఆనియన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. 3 ఇలా చిన్నగా ఆనియన్ వేసాను. ఒకటి కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసి యాడ్ చేశాను. ఆనియన్ అనేది మగ్గాలి, ఉల్లిపాయలు చాలా మగ్గాలి. ఇలా మొత్తం కలిపేసినాక ఆనియన్ మగ్గాలి. ఇలా మూత పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారా మగ్గిపోయింది ఆనియన్ అనేది. మీకే తెలుస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది ఆనియన్ మగ్గితే. దీంట్లో ఇప్పుడు నేను ములక్కాయలు యాడ్ చేస్తున్నానండి. ఇవి 4 ములక్కాయలు ఇలా కట్ చేసినవి. ములక్కాయలు కూడా మగ్గిపోవాలి. అంటే మగ్గిపోవాలంటే సాఫ్ట్గా అయిపోతాయండి. వీటి మీద కూడా మూత పెట్టేయాలి. ఇవి ఒక 3 మినిట్స్ అయితే మగ్గిపోతాయి. తెలుస్తుందా మీకు మగ్గిపోయినట్టు? ఇలా ఈ విధంగా ఉంటే మగ్గిపోయినట్టే అండి. ఉల్లిపాయలు ములక్కాయలు మగ్గిపోయినాయి కదా. దీంట్లో ఒక మీడియం సైజు టమాటా అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా పొడుగా కట్ చేసుకున్నది టమాటా అండి. ఈ టమాటా అనేది కూడా పూర్తిగా మగ్గిపోవాలి. దీంట్లో పసుపు యాడ్ చేస్తున్నాను, 1/4 టీ స్పూన్ పసుపు. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి, చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. ఈ కూరగాయలన్నీ మధ్య లోపల పప్పు చూద్దాము. పప్పు కూడా ఉడికిపోయిందండి బాగా. పప్పు ఇప్పుడు మెదుపుకోవాలి. ఒకసారి వెజిటేబుల్స్ చూద్దాం ఎలా ఉన్నాయో. ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి కదా. టమాటాలో ఉన్న నీరు, ములక్కాయ నీరు అన్నీ బయటకు వచ్చినాయి. కొంచెం ఆ నీరుతోనే బాగా ఉడికిపోతున్నాయి ఇవన్నీ.
ఇవన్నీ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయినాయండి. పప్పు ఇలా మెత్తగా మెదిపేసినాక కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇవన్నీ ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందాక మనం మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వాటర్ దీంట్లో యాడ్ చేసేద్దాము. పప్పు అనేది మెత్తగా మెదుపుకుంటేనే సాంబార్ అనేది చిక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా. పప్పుగా ఉంటే బాగోదు సాంబారు. ఇలా మొత్తం కలపాలి. దీంట్లో నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా ఉన్న చింతపండు నానబెట్టి జ్యూస్ తీసిందండి రసము. ఆ రసం అనేది దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ పప్పు మెదిపేటప్పుడు యాడ్ చేశాను కదా, ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసా, ఒక గ్లాస్ చింతపండు రసం యాడ్ చేశాను. ఇవి కొంచెం మరుగుతున్నప్పుడే దీంట్లో నేను కారం యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం అండి. సాంబార్ మసాలా, ఇది ఇంట్లో చేసుకున్న సాంబార్ మసాలా 1 స్పూన్ యాడ్ చేశాను. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేశాను, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్. కొత్తిమీర అండి, కొత్తిమీర కూడా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది సాంబార్కి. అది మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని. ఇవి బాగా మరిగిపోవాలి, చాలా మరగాలండి. మరిగితే సాంబార్ అదొక టేస్ట్ ఉంటుంది. ఇలా 4-5 పొంగులు వచ్చేదాకా మరగనివ్వాలండి. తిప్పుతూనే ఉండాలి, లేదు అంటే కింద మాడిపోతుంది పప్పు. చూస్తే మీకే అర్థమవుతుంది కదా సాంబార్ అనేది ఎలా కుదిరిందో. బాగా వచ్చింది కదా సాంబారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎలా వస్తుందో అని. అన్నీ బాగా ఉడికిపోయినాయి, ఉల్లిపాయ, ములక్కాయ, టమాటాలు అవన్నీ. కలర్ కూడా చాలా బాగుంది కదా. ప్లీజ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉన్నా చెప్పండి. థ్యాంక్ యూ.